మోడీకి సంబంధించినంత వరకు మోడీ ప్రభుత్వం 3 ఆప్షన్స్ పెట్టుకుంది. ఒకటి టెర్రరిజాన్ని అంతం చేయడం అనేటటువంటిది అంత సులభం కాదు. ప్రపంచవ్యాప్త టెర్రరిజాన్ని మొత్తాన్ని ఒక భారతదేశం అంతం చేయలేదు. అమెరికా ప్రోత్సాహం, చైనా తెర వెనక నుంచి ఉన్నంత వరకు అదొక జియో పొలిటికల్ గేమ్‌లో టెర్రరిజం అనేటటువంటిది ఒక పావు. వీళ్ళందరూ దాన్ని వాడుకుంటున్నాం అనుకుంటుంటే టెర్రరిస్టులు వీళ్ళని వాడుకుంటారు. అమెరికాని వాడుకుంటారు, చైనాని వాడుకుంటారు, రష్యాని వాడుకుంటారు. వీళ్ళ అవసరాల కోసం వాళ్ళని శత్రువుల మీద వాడుతుంటే వాళ్ళు అందరి తరపున పనిచేస్తూ చివరికి ఆ దేశాల మీద ఆధిపత్యం సాధిస్తూ చివరికి ఇస్లామిక్ సామ్రాజ్య స్థాపనకి, టెర్రరిజం విస్తరణకి ప్రయత్నిస్తున్నారు. అది మోడీ చేతిలో లేదు. బట్ ఎప్పటికప్పుడు టెర్రరిజాన్ని ఇండియాలో యాక్టివిటీ జరిగితే యాక్షన్ అనేటటువంటిది నడుస్తుంటుంది. ఇక యుద్ధమే నడుస్తుందా లేదా? ఎందుకంటే మొన్న చెప్పినటువంటి కఠినంగా శిక్షిస్తామని. ఈ కఠినంగా శిక్షిస్తామన్న క్రిందటిసారి కూడా మనం లైట్ ఇదేదో మామూలుగానే ఉందనుకున్నాం పహల్గాం. తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2 జరుగుతుందా, మరి ఏం జరుగుతుందో తెలియదు. మోడీ యాక్టివిటీ ఎప్పుడు స్పెక్యులేషన్స్కి అతీతం. మోడీ ఏం నిర్ణయం తీసుకుంటాడో తను చెప్పేదాకా తెలియదు. ప్రస్తుతానికి మోడీ యొక్క ఆలోచన మాత్రం, తను చెప్పుకొచ్చేది మాత్రం నక్సలిజం అంతం తర్వాతన నెక్స్ట్ ఏదైతే ఈ బ్యాచ్ని అర్బన్ నక్సల్ సంగతి కూడా తెలుస్తాం అని చెప్పడం అన్నటువంటి అమిత్ షా కూడా చెప్పుకొచ్చారు. అలాగే మరొక వైపున నార్కోటిక్స్ మీద యాక్షన్ అన్నటువంటిది. ఇటు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ 3 వైపుల నుంచి జరగాల్సినటువంటి పని ఉంది. ముందు వాళ్ళకి కూడా సెక్యూరిటీ జాగ్రత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.